Hello everyone, welcome back to It's My Journey. I'm Karuna Kumari Pedireddy. ఎపిసోడ్ 1 లో మనం కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకున్నాం. ఎపిసోడ్ 2 లో ఇంట్రడక్షన్ ని ప్రాక్టీస్ చేసాం. ఈ రోజు ఒక స్టెప్ ముందుకు వెళ్దాం. మీరు ఒక న్యూ పర్సన్ ని కలిసారు అనుకోండి, ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు చాలా వరకు మనలో కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఇది తెలియకే చాలా మంది అక్కడే స్టాప్ అయిపోతారు. అందుకే ఈ రోజు సింపుల్ కన్వర్జేషన్ ని ఎలా స్టార్ట్ చేయాలో నేర్చుకుందాం. ఈ సింపుల్ కన్వర్జేషన్ ని స్టార్ట్ చేయడానికి మనం కొన్ని సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకుందాం. సిచ్యువేషన్ 1, హాయ్, హౌ ఆర్ యూ? సింపుల్ గా ఆన్సర్ దీనికి ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. కానీ ఇక్కడితో కన్వర్జేషన్ ఆపకూడదు. మీరు కూడా తిరిగి క్వశ్చన్ చేయాలి, హౌ ఆర్ యూ? చూసారా, మీ కన్వర్జేషన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక సిచ్యువేషన్ 2, ఆఫీస్ లో కానీ స్కూల్లో మీటింగ్స్ లో తరచుగా ఎవరైనా మిమ్మల్ని ఇలా అడగచ్చు, లేదా మీరే వాళ్ళని అడగచ్చు, హౌ ఇస్ యువర్ డే గోయింగ్? దీనికి ఆన్సర్ ఇట్స్ గోయింగ్ వెల్, థ్యాంక్ యూ. సిచ్యువేషన్ 3, మీరు ఇప్పుడు ఒక కొత్త పర్సన్ ని కలిశారు అనుకోండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడగచ్చు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇలా క్వశ్చన్ చేస్తే ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి, ఐఎమ్ ఫ్రమ్ భీమవరం. సో ఇలా మీ ఊరు పేరు చెప్పాల్సి ఉంటుంది. ఇక సిచ్యువేషన్ 4, వాట్ డూ యూ డూ? దీనికి ఆన్సర్ మనం ఏదైతే ప్రొఫెషన్ లో ఉన్నామో అది చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టీచర్, ఐఎమ్ స్టూడెంట్, ఐఎమ్ హోమ్ మేకర్, ఐఎమ్ అన్ ఎంప్లాయ్. సో ఇవన్నీ కూడా ఆన్సర్సే. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. మీరు సిన్సియర్ గా నేను చెప్పిన తర్వాత నా వెనక రిపీట్ చేయండి. అప్పుడే మనము కన్వర్జేషన్ బిల్డ్ చేయడంలో స్ట్రాంగ్ అవుతాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్, హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? వాట్ డూ యూ డూ? నైస్ టు మీట్ యూ. ఎక్సలెంట్. చూసారా ఎంత బాగా చెప్పగలిగాము. సో ఏదైనా కూడా ఇంగ్లీష్ బిల్డ్ అవ్వాలి అంటే అది ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అయితే మీకు ఒక గోల్డెన్ టిప్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి మీరు గ్రామర్ లో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్మైల్, ఒక గ్రీటింగ్, ఒక క్వశ్చన్, ఇవి మాత్రం చాలు మీ కన్వర్జేషన్ ని స్టార్ట్ చేయడానికి. మరి రోజు ఇలానే ఈ రోజు హోంవర్క్ కూడా ఏంటో తెలుసుకుంటారా? మొదటి రోజు మీరు కొన్ని సెంటెన్సుల్ని ఎలా చెప్పాలో తెలుసుకున్నారు. డే 2లో ఇంట్రడక్షన్ ని ప్రాక్టీస్ చేశారు. మరి డే 3లో ఈరోజు మీ ఇంట్లో లేదా మీ ఫ్రెండ్స్ తో ఈ 4 క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. కామెంట్స్ లో మీరు ప్రాక్టీస్ చేస్తే దాన్ని కామెంట్ చేయండి. మరి ఎపిసోడ్ 4లో కన్వర్జేషన్ ని స్టార్ట్ చేశాంగా, 3లో కన్వర్జేషన్ ని ఎలా కంటిన్యూ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ స్పీకింగ్. సీ యు టుమారో.